హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నైడు జర్నీ లాగ్స్. ప్రజెంట్ అయితే అరుణాచలం దగ్గర అయితే ఉన్నాం. అరుణాచలం నుంచి విరూపాక్ష కేవ్స్కి అయితే వెళ్తున్నాం. విరూపాక్ష కేవ్స్ అరుణాచలం టెంపుల్ దగ్గర నుంచి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే విరూపాక్ష కేవ్స్కి అయితే వెళ్తున్నాం. చూసారు కదా, ఇవన్నీ స్టెప్స్. అలా ముందుకైతే వెళ్ళిపోతాం. చుట్టూ చూసుకుంటే ఫుల్గా గ్రీనరీతో ఫుల్గా చెట్లు అయితే ఉంటాయండి. అలా ముందుకైతే వెళ్ళిపోతాం. విరూపాక్ష కేవ్స్ సందర్శించడానికి టైమింగ్స్ వచ్చి 8:30 నుంచి 4:30 వరకు అయితే టైం అయితే ఉంటుందండి. ఇప్పుడు చూస్తున్న ఇవే చూసుకుంటే దట్టమైన అడవండి. అదేవిధంగా దారిలో కోతులు అయితే తారసపడుతూ ఉంటాయి. విరూపాక్ష కేవ్స్కి వెళ్ళాలంటే 2 వేస్ అయితే ఉంటాయండి. ఒక వే వచ్చి టెంపుల్ పక్క నుంచి అయితే వెళ్ళొచ్చండి. అదేవిధంగా రెండో వే వచ్చి రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి అయితే వెళ్ళొచ్చు. అక్కడి నుంచి అయితే దూరం అవుతుంది విరూపాక్ష కేవ్స్కి వెళ్ళాలంటే. రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి అయితే చాలా దూరం అండి విరూపాక్ష కేవ్స్. టైం వచ్చి 2 అవర్స్ అయితే పడుతుంది రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి వెళ్తే. విరూపాక్ష కేవ్స్కి వెళ్తూ ఉంటే ఒక వ్యూ పాయింట్ అయితే వస్తుంది. మనం ప్రజెంట్ అయితే అక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూస్తే అరుణాచలం కనిపిస్తుందండి. చూసారా టెంపుల్? అరుణాచలం సిటీ అంతా కనిపిస్తుంది. మనం ప్రజెంట్ అయితే స్కంద ఆశ్రమం దగ్గర అయితే ఉన్నామండి. చూసారు కదా, ఇక్కడ చూసుకుంటే మనకి కోతులు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా, రమణ మహర్షి వేలిముద్రలు అండి.
చూసారు కదా. ప్రజెంట్ ఈ ప్లేస్ అయితే స్నానం అయితే ఇక్కడే చేసేవారండి. ఇక్కడ చేసుకొని జ్ఞానం అయితే చేసేవారు ఇక్కడే ఈ ప్లేస్లోనే. ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఈ కొలంలోనే స్నానం అయితే చేసేవారు. చేసుకొని తర్వాత జ్ఞానం అయితే చేసుకునేవారు పక్కని. మనం విరూపాక్ష కేవ్స్కి అయితే వెళ్దామండి. స్కంద ఆశ్రమం నుంచి విరూపాక్ష కేవ్స్కి అయితే బయలుదేరుతున్నాం. చూసారు కదా ఏ విధంగా ఉందో విరూపాక్ష కేవ్స్కి వెళ్ళడానికి వే. అలా ముందుకైతే వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే విరూపాక్ష కేవ్స్ దగ్గర అయితే ఉన్నాం. లోపలికి అయితే వెళ్దాం. లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. వీడియో పర్మిషన్ లేదు, అందుగురించి మీకు ఫొటోస్ అయితే చూపిస్తున్నానండి. మనం ప్రజెంట్ అయితే జీవ సమాధి దగ్గర అయితే ఉన్నామండి. చూసారు కదా, ఓపెన్ అయితే లేదు, క్లోజ్లో ఉంది. అందుగురించి మీకు బయట నుంచి చూపిస్తున్నాను. బయట చూసుకుంటే మనకి నంది విగ్రహం అయితే ఉంది. మనం ప్రజెంట్ అయితే జీవ సమాధి దగ్గర అయితే ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.